ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తెచ్చిన జీవో నంబర్ 396 నూతన విధానానికి వ్యతిరేకిస్తూ జీవోను రద్దుపరచాలని ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెల్డర్స్ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ పిలుపు మేరకు 10 రోజుల పాటు పెన్డౌన్ కార్యక్రమం చేపడుతూ నేడు ఆత్మకూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సబ్ రిజిస్టర్ కు తమ సమస్యతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ వృత్తిపై ఏళ్ల తరబడి ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న నూతన ప్రైవేటీకరణ విధానంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని వారు తెలుపుతూ వెంటనే జీవో నంబర్ 396ను రద్దుపరచాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు వి కోటేశ్వరరావు, సయ్యద్ ఖాజా రమ్తుల్లా, జిఎస్ హరీష్ నాయుడు, కోడూరు పెంచలయ్య, మీసాల గణేష్, వి వెంకటేశ్వర్లు, ఎం రమేష్ మరియు స్టాఫ్ వెల్డర్స్ పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ డాక్యుమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి. 396 జీవోని వెంటనే రద్దు చేయాలి. 396 జీవోని వెంటనే దస్తావేజ్ లేఖల వృత్తిని కొనసాగించాలి. వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి డాక్యుమెంట్ రైటర్స్కి, స్టాంప్ వెండర్స్కు అందరికీ నా ధన్యవాదాలు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ వ్యవస్థను, స్టాంప్ వెండర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రైవేట్ పరంగా చేసి దాని పరంగా డబ్బును సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థను రద్దుపరచుటగాను 396 జీవోను ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అను 2 ఆఫీసులను పెట్టి ప్రైవేటీకరణ చేస్తూ PPP అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి డాక్యుమెంటరీ వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తూ ప్రజలకు మాత్రం మభ్యపెట్టి మంచి సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేటటువంటి దురుద్దేశం పెట్టుకొని మంచి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేశాం, మంచిగా దస్తావేజులను అవలీలగా తయారు చేసుకునే పద్ధతిలో అనగా ప్రస్తుతం పాస్పోర్ట్ విధానాన్ని అమలుపరిచిన విధానంగా డాక్యుమెంటరీ వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ప్రైవేట్ పరంగా వాళ్ళ వద్ద డబ్బులు ప్రజల నుంచి ఇంకా డబ్బులు గుంజడానికి చేసినటువంటి పన్నాగాన్ని డాక్యుమెంట్ రైటర్సు, స్టాంప్ వెండర్సు ఖండిస్తున్నాం. 396 జీవోను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రద్దుపరిచే వరకు అనగా 20 నుంచి 31వ తేదీ వరకు ఈ నెల స్ట్రైక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క దస్తావేజుల సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్షులు పిలుపు మేరకు మేము కూడా ఈ యొక్క స్ట్రైక్ని కొనసాగించాలని చేస్తూ మెమరాండం సబ్ రిజిస్ట్రార్ గారికి సమర్పించి మేము కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్
9398665676 మరియు 08626245167.